హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శర్మ ఈ రోజు మళ్ళీ మనం ఎపిసోడ్ 9 అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఎపిసోడ్ 9 రివ్యూతో వచ్చేసాం ఈ రోజు ప్రతిరోజు లాగానే మంచిగా ఉంది సో ఎపిసోడ్ 1లో ఉన్న వైబ్ మళ్ళీ ఎపిసోడ్ 9లో కనిపిస్తుంది ఎందుకంటే జడ్జెస్ జ్యూరీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో మనకు అది కదా కావాల్సింది అంటే ఈ కామనర్స్ని తట్టుకోలేక జడ్జెస్ జ్యూరీ నుంచి వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి కామనర్స్ నుంచి కంటెంట్ రాక వీళ్ళే కంటెంట్ క్రియేట్ చేద్దామని జ్యూరీ నుంచి వెళ్ళిపోయారా తెలుసుకునే ముందు అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందంటే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది బిందు మాధవి గారు ఒక సర్ప్రైజ్ నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను అని చెప్పడం జరిగింది కానీ కామనర్స్ ముందే గెస్ట్ చేస్తారు కదా మనకి సెలబ్స్ కన్నా కామనర్స్కి బ్రెయిన్ ఎక్కువ కాబట్టి కామనర్స్ చెప్పారు అవి గిఫ్ట్సేనా ఏమైనా అందులో షాకింగ్ సర్ప్రైజెస్ ఉన్నాయని కనిపెట్టడం జరిగింది సో అప్పుడు బిందు మాధవి గారు ఎస్ మీ గెస్ నిజమే అని చెప్పి ఆ బాక్సెస్ 12 బాక్సెస్ ఉన్నాయి ఈ ముగ్గురు నిన్నే మనకి రేస్ నుంచి తప్పించుకోవడం జరిగింది డెమోన్ పవన్ షాకిబ్ అండ్ మనీష్ సో ఈ ముగ్గురికి మినహాయించి మిగతా 12 మెంబర్స్ ఆ బాక్సెస్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ టాస్క్ ఏంటంటే ఫస్ట్ నాగాని పిలవడం జరిగింది నాగాని పిలిచి నాగా మాత్రం ఆ బాక్సెస్ లోపల ఏముంది అనేది అన్ని బాక్సెస్ చూడొచ్చు కానీ ఆ బాక్సెస్ చూసి ఆ బాక్సుల్లో ఉన్నది ఎవరు అర్హులు అని వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది సో ఆ 12 బాక్సెస్లో కూడా మనకి 3 లీడర్షిప్ బాక్సెస్వి బ్యాడ్జెస్ ఉన్నాయి సో ఆ లీడర్షిప్ బాక్సెస్ అనేది నాగా ఎవరైతే అర్హులు లీడర్షిప్కి అని అంటారో వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు అని అంతవరకు టాస్క్ చెప్పడం జరిగింది ముందు సో నాగా డిసైడ్ అయ్యి టాప్ 12 అందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇవ్వడం జరిగింది కానీ చెప్పిన తర్వాత నాగా ఏదో ఫ్రెండ్షిప్లో తేడా చేస్తాడేమో తనకి వాల్యుబుల్గా ఉన్న పర్సన్స్ని ఇచ్చుకుంటాడేమో అనేమో మళ్ళీ టాస్క్ మార్చారు ఏంటి అంటే ఆ బాక్సెస్ అనేది ఒకరిదొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది లాస్ట్లో అయితే ఎవరి దగ్గర ఏ బాక్సెస్ ఉంటాయో అవే ఫైనల్ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ ఎవరికి ఏ బాక్స్ కావాలో ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది అయితే అందరూ బాక్సెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది అలా ఎక్స్చేంజ్ చేసుకోగా కొంతమందికి నాగపాపం కాటు వేసింది అన్న రింగ్ టోన్ అయితే మనకి బాగా వైరల్ అయింది ఈ ఎపిసోడ్లో సో నాగా అయితే కొంతమంది ఎవరైతే నాగా మీద హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నాగా మాకే ఇస్తాడు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ అనుకున్నారో వాళ్ళకి నాగపాము నిజంగా కాటు వేశాడని చెప్పాలి సో వాళ్ళకైతే లీడర్షిప్ బ్యాడ్జెస్ కొంతమందికి వచ్చాయి కొంతమంది అయితే ఎక్స్చేంజ్ చేసుకొని మరి నాగా ఇచ్చినా సరే లీడర్షిప్ది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్ని మార్చుకోవడం జరిగింది అలా మొత్తానికి మనకి చాలామంది కాకపోయినా కొంతమందికి 3 లీడర్షిప్ బ్యాడ్జెస్ రావడం జరిగింది దాలియా గారికి ప్రియా గారు ఒక లక్ అని చెప్పుకోవాలి ఏ టాస్క్లో మంచిగా ఆడకపోయినా ఏ గేమ్ మంచిగా ఆడకపోయినా ఆమెను లీడర్షిప్ వెంటాడుతూ ఆమె దగ్గరికి వెనక్కి వస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ నిజంగా ప్రియా శెట్టి ఇక్కడి వరకు రావడానికి రీజన్ ఆమె లక్ అని అయితే క్లారిటీగా అర్థమవుతుంది నిజంగా ఆమెకు చాలా లక్ ఉంది ఎందుకంటే ఇంత ఆడి టాప్ 15లోకి రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు టాప్ 15లోకి వచ్చి కూడా లీడర్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు సో లీడర్ అయి కూడా వరస్ట్ ప్లేయర్ అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రియా శెట్టికి మాత్రం ఆ లీడర్షిప్ మాత్రం వెంటాడుతూనే ఉంది ఆమె ఏ గేమ్ ఓడిపోయినా ఏ టాస్క్ ఆడకపోయినా సరే లీడర్ క్వాలిటీస్ అన్నీ ఆమెకే ఉన్నట్టు లీడర్షిప్ బ్యాడ్జ్ వచ్చి ఆమె దగ్గరికే చేరుతుంది సో మొత్తానికి ఇక్కడ 3 లీడర్స్ వచ్చిన తర్వాత ఒకటి నాగా గారు ఒకటి దాలియా గారు ఇంకొకటి మనకి ప్రియా శెట్టి సో వీళ్ళు ముగ్గురిని మిగతా మెంబర్స్లో వితౌట్ ఎక్సెప్ట్ ఈ 3 మెంబర్స్ని ఎందుకంటే ఈ 3 మెంబర్స్ మనకి టాస్క్లో లేరు డిమాండ్ పవన్ షాకిబ్ మనీష్ ఎక్సెప్ట్ ఆ 3 మెంబర్స్ నుంచి మిగతా మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని 3 లీడర్స్కి చెప్పడం జరిగింది సో ఈ 3 మెంబర్స్ ఏమో మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ టీమ్స్లోకి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఆ టాస్క్లో ఫస్ట్ మనం గిన్నెలు తోమేసి క్లీన్గా చేయాలి ఆ 3 టీమ్స్కి వీళ్ళు 3 సంచాలక్స్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క సంచాలక్ అయితే తిను నాగా టీంకి ఉన్నారు తిను ప్రియా టీంకి ఉన్నారు తిను వేరే టీంకి ఉన్నారు సో ఎవరైతే వాళ్ళు ఫస్ట్ గిన్నెలు నీట్గా క్లీన్ చేసి పక్కకి పెట్టిన తర్వాత డ్రై చేసి అది ఓకే ఇదంతా నిజంగా క్లీన్గా ఉన్నాయి నెక్స్ట్ అని సంచాలక్ చెప్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని చెప్పారు ఆ నెక్స్ట్ స్టెప్ ఏమో బట్టలు ఫోల్డ్ చేయాలి ఆ ఫోల్డింగ్ అనేది క్లియర్గా నీట్గా ఉండాలి బట్ ఆ బట్టలు క్లీన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసిన తర్వాత కూడా
సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ అని చెప్తే అప్పుడు మనకి ఫ్లోర్ క్లీనింగ్ ఉంది. ఆ ఫ్లోర్‌లో వాళ్ళ ప్లేస్‌లో ఏదైతే ఉందో ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేశాక మనం మాప్‌తో మొత్తం క్లీన్ చేయాలి. మాప్‌తో మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత అక్కడ బెల్ ఉంది. ఆ బెల్ వెళ్లి మోగించాలి. ఎవరైతే ఫస్ట్ క్లీన్ చేసి ఆ బెల్ మోగిస్తారో వాళ్ళ టీమ్ విన్ అయినట్టు. సో ఇక్కడ తప్పులు చాలా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ ఈ ఎపిసోడ్ మొత్తం నిజంగా సంచాలక్స్ వల్లే ఫెయిల్ అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది జడ్జెస్. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఆడిన తర్వాత 3 టీమ్స్ కూడా శ్రీముఖి గారు వెళ్ళి ప్రతి టీమ్‌వి గిన్నెలు చెక్ చేయడం జరిగింది. బట్ నిజంగా అసలు మనీష్ ఎందుకు నెక్స్ట్ అని అంత ఈజీగా అనేసారో తెలియదు. సంచాలక్‌గా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు. దేనికి పనికిరావు అని చెప్పడం జరిగింది జడ్జెస్ మనీష్ గారికైతే. ఆ గిన్నెను శ్రీముఖి గారు తీసుకొని టెస్ట్ చేస్తే ఇంతింత డస్ట్ వచ్చింది. మనీష్‌ని అడగడం జరిగింది. ఇలాంటి గిన్నెలో నువ్వు తినగలవా ఫుడ్ అని అడిగారు. ప్లస్ సంచాలక్‌గా కూడా నువ్వు పూర్తిగా ఫెయిల్, ఇంకా దేనికి పనికిరావు అని చెప్పడం జరిగింది. అలాగే షాకిబ్ విషయానికొస్తే తను ఒక సంచాలక్ అయ్యుండి టీమ్ చేస్తుందా లేదా అని చూడాలి. కానీ తను టీమ్ మెంబర్ అయిపోయి వాళ్ళకి అన్ని అందిస్తున్నాడు. ఇలా చేయండి, అలా చేయండి, క్లీనింగ్ చేసేటప్పుడు ఆ మోక్ తెచ్చి తనే అందించడం. తను సంచాలక్. వాళ్ళు ఆడుతున్నారా లేదా తన స్ట్రాటజీ తను ప్లే చేసి వాళ్ళ గేమ్‌ని చెడగొట్టే విధానం ఉండాలి. లేదంటే చూస్తూ ఉండాలి చేస్తున్నారా లేదా అని. కానీ తను ఆ టీంలో మెంబర్ అయిపోయినట్టు వాళ్ళని వెళ్ళి హెల్ప్ చేసి నెక్స్ట్ అని ఈజీగా చెప్పేసి వాళ్ళని మొత్తం వాళ్ళ టీంకి ఫుల్ ఎంకరేజ్ చేశాడు నిజంగా. డెమోన్ పవన్ అయితే రియల్లీ చెప్పాలంటే వాళ్ళ టీంలో గిన్నెలు సరిగ్గా తోమలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ చూసినప్పుడు డస్ట్ ఉంది. ఆ ప్లేట్‌లో డస్ట్ ఉన్నప్పుడు ఓకే. శ్రీముఖి గారు ఆ మాక్ చేసినప్పుడు ఎగిరి ఆ గిన్నెల మీద డస్ట్ పడింది అని చెప్తే యాక్సెప్ట్ చేశారు. తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ తీసి చూస్తే ఆ స్పూన్‌కి కూడా డస్ట్ ఉంది. అంటే అతను ఏం చెప్పాడంటే టీమ్‌ని ఒక సంచాలక్‌గా కాకుండా టీమ్ లీడ్ కింద సపోర్ట్ చేస్తున్నాడు టీమ్‌ని. ఎలా అంటే గిన్నెలన్నీ స్పూన్ కింద ఉండిపోవడం వల్ల ఆ గిన్నెలన్నిటి వాటర్ వచ్చి స్పూన్ మీద పడిపోవడం వల్ల ఆ డస్ట్ అంతా స్పూన్ మీద పడిపోయిందని కవర్ చేస్తున్నాడు టీమ్ మెంబర్స్‌కి. సో అప్పుడు జడ్జెస్ అడగడం జరిగింది. మీకు సంచాలక్స్ అని ఎందుకు అన్నారో తెలుసా? అసలు సంచాలక్ చేయాల్సిన వర్క్ ఏంటో తెలుసా? అసలు మీరు టీమ్ లీడ్సా? సంచాలక్సా? మీరు సంచాలక్ అయి ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు? వాళ్ళ స్ట్రాటజీని మీరు చెడగొట్టే విధంగా ఉండాలి. వీలైతే మీరు సాటిస్ఫై అవ్వనట్టు వాళ్ళ గేమ్‌ని ఇంకొంచెం పెంచే విధంగా ఉండాలి. కానీ మీరు టీమ్ మెంబర్స్ లెక్క మీరు వెళ్ళిపోయి మీరు సపోర్ట్ చేయడం ఏంటి? అట్‌లీస్ట్ మనీష్ గారిని అక్కడ మాక్ అందించమని చెప్తున్నా సరే ఇలా చూస్తున్నారు గానీ వెళ్ళి అందించట్లేదు. సో ఇది అతని స్ట్రాటజీ. ఓకే. కానీ ఈ ఈ ఎపిసోడ్‌లో మొత్తంగా చూసుకుంటే అసలు జడ్జెస్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. నిజంగా డిసప్పాయింట్ అయ్యారా? లేదంటే ఈ కామన్ పీపుల్ వల్ల కంటెంట్ ఏం రావట్లేదా అని అయితే అర్థం కాలేదు. కానీ ఇక్కడ వన్ థింగ్ ఇంకొకటి ఏమిటంటే మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్‌కి మాక్ అందనినప్పుడు ఏం చేశారు? అతని టీ షర్ట్ మొత్తం తీసేసి ఫ్లోర్ మొత్తం అతని టీ షర్ట్‌తో క్లీన్ చేయడం జరిగింది. నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లాస్ట్‌లో ఈ టీ షర్ట్ గొడవ కూడా జరిగింది. మనకేంటంటే టీమ్ మెంబర్స్ నువ్వు నిజంగా చూడలేదు. టీ షర్ట్‌తో నీకు ఎవడు క్లీన్ చేయమన్నాడు? టీ షర్ట్‌లో స్వెట్ ఉంటది. అది క్లీన్ ఎలా అయితది? అని మనకి శ్వేత గారు మన మాస్క్ మ్యాన్‌తో గొడవ పడడం జరిగింది. అప్పుడు మాస్క్ మ్యాన్ ఒకటి చెప్పారు. టీ షర్ట్ యూజ్ చేయకూడదు అని టాస్క్‌లో లేదు. ఓన్లీ క్లీన్ చేయాలని ఉంది మాత్రమే కానీ అది ఎలా క్లీన్ చేయాలి? టీ షర్ట్‌తో క్లీన్ చేయకూడదు అని అయితే టాస్క్‌లో లేదు. సో క్లీన్ చేసిన తప్పేముంది? అది నా స్ట్రాటజీ అని అయితే మాస్క్ మ్యాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఫుల్ ఎపిసోడ్స్‌లో చూస్తుండయితే మాస్క్ మ్యాన్ అయితే అతని ఐడియాలజీ ఎంతగా యూజ్ చేస్తున్నారంటే ఏదైనా సరే సైలెంట్‌గా ఉండి నేను చూపిస్తా. నాకు మాటలు కూడా వచ్చు. ఫిజికల్లీ ఐ యామ్ మెంటల్లీ స్ట్రాంగ్ అని నిజంగా ప్రూవ్ చేసుకుంటున్నారైతే చెప్తాను. అలాగే మనకి జడ్జెస్ అయితే మీరు ఫ్రెండ్‌షిప్ విధంగా ఆడొద్దు గేమ్. కేవలం మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవ్వాలి అని కసితో ఆడండి. అంతేగాని ఒక ఫ్రెండ్‌షిప్‌తో నేను ఇచ్చేస్తా, నేను త్యాగం చేసేస్తా అన్నట్లయితే ఆడొద్దు అని జడ్జెస్ చెప్పడం జరిగింది. అలాగే మనకి మొత్తంగా జడ్జెస్ అయితే ముగ్గురికి గేమ్ నచ్చక మీ టీమ్స్ మెయిన్‌లీ విన్ అవ్వడానికి రీజన్ మీ సంచాలక్సే అని వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టేటట్టు కనిపించింది మొత్తానికైతే. నవదీప్ గారు ప్రతీది కూడా నెగటివిటీనే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మీ టీమ్స్ విన్ అవ్వకపోవడానికి రీజన్ టీమ్ మెంబర్స్ కాదంట, సంచాలక్స్ అంట. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళకి గొడవ పెట్టేయడానికి చూస్తున్నారా?
లేకపోతే ఏంటి వాళ్ళ ఒరిజినాలిటీస్ తీయడానికి అలా చెప్తున్నారా మనకైతే తెలియదు. బట్ జడ్జెస్ అయితే మనకి ఈ షోలో నుంచి జ్యూరీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మేమైతే మీ గేమ్ మేము చెప్పిన విధంగా మీరు ఆడలేదు, మేము సాటిస్ఫై అవ్వలేదు, మేము ఈ కార్డ్స్ కూడా మీకు ఇచ్చి వేస్ట్ అని చెప్పడం జరిగింది. మనీష్ గారికి మనకి నిన్నటి ఎపిసోడ్లో చూసినట్లయితే ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు ఉంది, మళ్ళీ ఇంకొక ఎల్లో కార్డు ఇస్తారేమో, ఇచ్చేసి వెళ్ళిపోతారేమో, ఈ రేస్ నుంచి మనీష్ నుంచి పూర్తిగా తొలగించేస్తారేమో ఈ ఎపిసోడ్తో అని అనుకున్నాం. కానీ ఎవరికి ఎల్లో కార్డు ఇవ్వకుండా నా దగ్గర 4 కార్డులు ఉన్నాయి ఎల్లో కార్డ్స్, అయినా నేను ఎవరికి ఇవ్వను, మనం చెప్పినట్టు గేమ్ ఆడకుండా వాళ్ళు ఫ్రెండ్షిప్ విధంగా గేమ్స్ ఆడుకున్నప్పుడు మనం ఉండడం ఇంకెందుకు అని చెప్పి జడ్జెస్ ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. జడ్జెస్ ముగ్గురు వెళ్ళిపోతుంటే అందరూ లేచి నించోవడం జరిగింది. కానీ మన మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే కాలు మీద కాలు వేసుకొని జడ్జెస్ వెళ్ళిపోతుంటే ఎంచక్క కూర్చొని చూస్తున్నాడు. ఇది కదా రియల్ హీరో అంటే, ఇది కదా రియల్ కామనర్ అంటే. అసలు వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేసి నించున్నారు అనిపించింది. జడ్జెస్ వెళ్ళిపోతున్నారు, అది కంటెంట్ కోసమో వాళ్ళ స్ట్రాటజీనో మనకైతే తెలియదు. బట్ మాస్క్ మ్యాన్ మాత్రం హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే మాస్క్ మ్యాన్కి మైండ్లో ఉంది ఇది కేవలం కంటెంట్ కోసమే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారని అయితే తనకైతే అర్థమైంది. సో మాస్క్ మ్యాన్ ఫేక్ అన్నారు, కానీ మాస్క్ మ్యానే కరెక్ట్ అనిపిస్తుంది ఈ ఎపిసోడ్స్కి, ఈ అగ్ని పరీక్షకి. ఇలాంటి మాస్క్ మ్యాన్ కనుక బిగ్ బాస్లోకి వెళ్తే నిజంగా విన్ అయ్యి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రియాలిటీ కదా మనకి కావాల్సింది. మాస్క్ మ్యాన్ నేను విన్ అవ్వాలి, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని అయితే ఫేక్ ప్లే చేయట్లేదు. జడ్జెస్ వెళ్ళిపోతుంటే ఏదో ఆపేయాలి, ఏదో నించుని పోవాలి, అదర్ కంటెస్టెంట్స్ నించుని పోయారు, నేను నించుని పోయి ఓవర్ యాక్షన్ చేద్దామని కాకుండా హ్యాపీగా కాలు మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే తను ఇచ్చిన టాస్క్ని కరెక్ట్గా ఆడాడు. అది జడ్జెస్కి నచ్చకపోవడం అది వాళ్ళ స్ట్రాటజీ, కానీ వాళ్ళ ఇచ్చిన టాస్క్ని తను కంప్లీట్ చేశాడు. ఆ విధంగా తను కాలు మీద కాలు వేసుకొని భరోసాతో కూర్చున్నాడు అనిపించింది మాకైతే. మొత్తానికి ఎపిసోడ్ 9 ఇలా జరిగింది. సో మళ్ళీ ఎపిసోడ్ 10 రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.